హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజైతే నేను ఇంకొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదే క్యాప్సికంతో ఎగ్. సో క్యాప్సికంతో ఎగ్ ఏంటి అని అనుకుంటున్నారా? సో క్యాప్సికంతో ఎగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో నేను ఇవాళ మీకు చేసి చూపిస్తానండి. సో దానికోసం అయితే నేను 2 క్యాప్సికము, ఒక ఆనియన్, 2 టమాటాస్ తీసుకున్నాను, 1 ఎగ్ తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోనైతే ఆయిల్ వేసేసుకొని, అంటే మీకు సరిపడనంత ఆయిల్ వేసేసుకోండి. సో వేసుకున్నాక అందులోకి కొంచెం జీలకర్ర, స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం అవి చిటపటలాడే తర్వాత అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులోకి టొమాటోస్, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కలుపుకొని కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుంటే, ఎందుకంటే కొంచెం మనకు కర్రీ అనేది ఆ పీసెస్ అనేది తొందరగా ఉడకడానికి మనము ఈ సాల్ట్ అనేది వేసుకుంటామండి. సో ఇలా సాల్ట్ వేసేసుకొని ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కొంచెం మగ్గాయి, పూర్తిగా కూడా ఏం మగ్గలేదు. ఇలా మగ్గుతున్న టైంలో మనం కొంచెం చిటికెడు పసుపు, కొంచెం హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. సో నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మూత పెట్టి తీసాక చూడండి మగ్గింది. ఇందులోకి హాఫ్ స్పూను సాల్ట్, ఒక టేబుల్ స్పూను కారం వేసేసుకొని కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెము వాటర్ ఎందుకంటే మనకి గ్రేవీ అనేది రావడానికి, మరి కర్రీ అనేది గట్టిగా లేకుండా గ్రేవీ అనేది రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలా ఉడికిందో అప్పుడు ఇందులోకి ఒక ఎగ్ అయితే వేసుకున్నానండి. మీరు ఒక్కటి కాదండి, 2 అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఒక్కటేసి చూపిస్తున్నాను మీకు. సో ఒకటి వేసుకొని నేను ఆ ఎగ్ అలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎలా అంతా మనకి గట్టిగా అయిపోతుంది కర్రీ అంతా. సో అప్పుడు ఆ ఎగ్గును మనము పీసెస్గా డివైడ్ చేసి పెట్టుకోవాలండి. డివైడ్ చేసేసి కలుపుకోవాలి. మొత్తం కూడా కలుపుకొని అందులోకి హాఫ్ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ స్పూను గరం మసాలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి, వావ్, చాలా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.